నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఒక్క క్లిక్తో మరో లోకంలోకి వచ్చేయండి, నా కథా ప్రపంచంలోకి. విభిన్నమైన కథలు నవరసాలలో మీకోసం నా యూట్యూబ్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 76. ఆలేహ్య నిజాయితీని వాళ్ల ముందు రుజువు చేశాడు నిహార్ పరోక్షంగా. ఆమెని ఆ క్షణం పూర్తిగా నమ్మారు వాళ్ళు. ముందే డబ్బు ఇచ్చేసినా ఆ డబ్బు వెనక్కి ఎలా రాబట్టుకోవాలో వాళ్ళకి తెలియనిది కాదు. అది కూడా ఒక రకంగా పరీక్షే అయింది ఆమెకి, డబ్బు తీసుకుని పని సరిగ్గా చేస్తుందా లేదా అని. అయితే నిహార్ పూర్తిగా నీ ఆకర్షణలో పడినట్టేనా అడిగాడు దీపాంకుర్. అది అప్పుడే చెప్పలేను. మీ ప్రిన్స్ని ఏమార్చడం చాలా కష్టం. 1,00,000 ప్రశ్నలు అడిగాడు. అతన్ని మాటల్లో పెట్టి మరిపించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది, సీరియస్గా చెప్పింది ఆలేహ్య. చూశానులే నీ కష్టం అంది అదో రకంగా ఆలేహ్య వైపు చూస్తూ పారిజాత. ఎర్రబడిపోయింది ఆలేహ్య మొహం. తమ ప్రతి మాట అతను వింటున్నాడని తెలుసు ఆమెకి. ఆమె మౌనంగా ఉండిపోయింది. సరే, ఈ నెలాఖరికి ఇంకా 20 రోజులుంది. ఈ లోపుగా నువ్వు మంచి బట్టలు కొనుక్కో. ఇలా కాదు, ఆ టైంకి హాస్పిటల్ నుంచి పెద్దాయన కూడా వస్తాడని అంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అలానే ధనుష్ కోటి మామూలువాడు కాదు. నీకు ఇంతకు ముందే చెప్పాను, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకమని. మేమిద్దరం కలిసి నిన్ను సెలెక్ట్ చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. దీపాంకర్ మాత్రమే నిన్ను వెతికి తీసుకువచ్చాడు, గుర్తుపెట్టుకో. అప్పుడు అసలు విషయం బయటపెట్టింది పారిజాత. ఆలేహ్య ఆశ్చర్యం నటించింది. ఎందుకని? ప్రశ్నలు అడగకు ఆలేహ్య, చెప్పింది చేయడమే నీ పని కఠినంగా అన్నాడు దీపాంకర్. ఒక్క క్షణం అతని కళ్ళలో క్రూరత్వం చూసి భయపడింది ఆలేహ్య. కామ్ డౌన్ పపీ డాగ్. చెవిలో నిహార్ కంఠం మృదువుగా వినిపించింది. అసలు విషయం చెప్పకపోతే నీ వల్ల కాదని చెప్పు కమాండ్ చేశాడు. అతను చెప్పినట్టుగానే చెప్పింది ఆలేహ్య. మీరు అసలు విషయం చెప్పకుండా నన్ను ఒక పని చేయమంటే అది మీకే నష్టం. నేను ఒక మాట, మీరొక మాట మాట్లాడితే అందరినీ ప్రమాదంలోకి నెడుతుంది అది. నేను ముందే చెప్పాను మీకు, మీ ప్రిన్స్ మామూలు మనిషి కాదు, సందేహాల పుట్ట. నా ప్లాన్ జాగ్రత్తగా వినండి. మీరు నన్ను పరిచయం చేయడం కన్నా మీ ప్రిన్స్ నన్ను పెద్దాయనికి పరిచయం చేస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఏమేం రుజువులు మీ దగ్గర ఉన్నాయో అవన్నీ సిద్ధం చేసుకోండి. మెల్లగా నేను ప్రిన్స్కి అందేలా చేస్తాను. అవి అతనే బయట పెట్టేలా చేస్తాను. అప్పుడు మీకు తిరుగుండదు చెప్పింది ఆలేహ్య. నీహార్ పరిచిన వలలో వాళ్ళు పూర్తిగా ఇరుక్కుపోయిన క్షణం అది. ఆలేహ్య మాటలు వాళ్ళకి ఎంత నచ్చాయంటే కొన్ని క్షణాల పాటు ఆ ఆనందంలో నుంచి తేరుకోలేకపోయారు. వాళ్ల మొహాలు చూసి పిచ్చిగా కేకలు వేయాలని అనిపించింది ఆలేహ్యకి. తనని తాను అదుపు చేసుకుని ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుందక్కడ. ఆమె బయటికి వెళ్ళి ఫోన్లో అయినా సరే నిహార్తో మాట్లాడాలన్న కోరికని అదుపు చేసుకోవడం కష్టమైపోయింది. మరికొంచెం సేపు కూర్చుని వాళ్ళ దగ్గర నుంచి అసలు విషయం రాబట్టింది. సరిగ్గా అరగంట తర్వాత ఎప్పటిలా ఆమె బయటకు వచ్చి సందు చివరికి చేరుకుంది. కారుకి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు నిహార్. అతన్ని చూడగానే చంద్రుడిని చూసి విచ్చుకున్న కలువు భామలా అయ్యింది ఆలేహ్య. పెదవుల మీద నవ్వు కళ్ళలోకి పాకి ఆకాశంలో మెరిసే మెరుపై తళుక్కుమంది. గర్జిస్తున్న మేఘాలను చూసి పురివిప్పి ఆడిన నెమరిలా మారింది ఆమె మనసు. ఉషోదయపు వెలుగురేఖలు తాకి ఆ వెలుగులో తాను కరిగి తన అస్తిత్వాన్ని వెలుగురేఖల్లో కలిపేసుకునే మంచు బిందువే అయింది ఆలేహ్య అతన్ని చూడగానే. నిహార్ పరుగును వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె తనని పేరు పెట్టి పిలవడం చాలా అరుదు. బాగా కోపం వచ్చినప్పుడు పిలుస్తుంది, కానీ ఇలా విరహంతో పిలిస్తే మరింత బాగుంది. అప్రయత్నంగానే అతని చేతులు ఆమెని తనలో పొదుపుకున్నాయి. బలమైన చెట్టుని ఆలంబనగా చేసుకుని చుట్టుకున్న పూలతీగల అతన్ని అల్లుకుపోయింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి. నేను మీకు దూరంగా ఉండను, నన్ను తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అంది. అతను ఏమీ మాట్లాడలేదు. దుఃఖమో సంతోషమో తెలియని అగమ్యగోచరమైన స్థితిలో అలా నిలబడిపోయాడతను. తన కోసం అలా తప్పించిపోయేవాళ్ళెవరు ఉన్నారు? తనకి అన్నా తమ్ముడు కుటుంబం ఉంది, కానీ
తను వాళ్ళకి కేంద్ర బిందువు కాదు. తల్లి ఉంటే ఆమెకి పిల్లల తర్వాతే ఏదైనా. తనకి ఆ అదృష్టం ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు ఆలేహ్య తనని అల్లుకుపోయి తన కోసం ఏడుస్తుంటే మండుతున్న మనసుకి నవనీతం రాసినట్టుగా ఉంది. ఆమెని మెల్లగా కారులో ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టాడు. మౌనంగా సీట్ బెల్ట్ పెట్టి డోర్ మూశాడు. డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాక కారు స్టార్ట్ చేసి తన ఇంటి వైపుకు పోనిచ్చాడు నీహార్. ఇంటికి చేరుకున్నాక కూడా ఏమీ మాట్లాడలేదు. ఆలేహ్య కళ్ళు మూసుకుని సీటు వెనక్కి వాలి కూర్చుని ఉంది. ఆమె ఆలోచిస్తోంది. ఏముంది పెళ్లిలో? తమ పెళ్లి అందరికీ తెలిసి జరగలేదు. అయినా పెళ్లికి ముందు అతనితో ఉండాలని ఇంత బలంగా అనిపించలేదు. ఇప్పుడు ప్రతి క్షణం అతని ఆలోచనే. నిద్రపోయాడో లేదో, నిద్ర లేచాడో లేదో, టైంకి తిన్నాడో లేదో, అసలు ఏం చేస్తున్నాడో అంతా తానే అయి నిండిపోయాడు తనలో. అతని దగ్గర ఉండి ప్రతి క్షణం చూసుకోవాలని ఉంది. తన చేత్తో వండి పెట్టాలని, అతని తల దువ్వాలని, బుజ్జగించి లాలించి అతన్ని తన గుండెల్లోకి చేర్చుకుని నిద్రపుచ్చాలని. ఇలా ఎన్నో. ఆమెకి ఇప్పుడు అతనే ప్రపంచంగా అనిపిస్తోంది. ఎందుకని? ఏంటి బంధం? కారు దిగడం కానీ, అతను తన చేతిని పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్లడం కానీ ఆమెకి తెలియనేలేదు. అతను లోపలికి రాగానే తలుపులు మూశాడు. ఆమె కలలో ఉన్న దానిలా స్తబ్దుగా నిలబడిపోయింది. అతను ఆమె దగ్గరికి వచ్చి చెవికి తగిలించి ఉన్న బ్లూటూత్ని తీసేశాడు. మొహం మీదకి పడుతున్న నల్లని వత్తైన కేశాలని తన చేత్తో పక్కకి తప్పించాడు. తెర తొలగింది. దేవి దర్శనమైంది. అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి ఆమె కళ్ళు. ముక్కు అంచు ఎర్రబడింది. లేత గులాబీ రంగు పెదవులు అదురుతున్నాయి. తడితీరిన ఆమె పెదవులు వెలుతురుపడి మెరుస్తున్నాయి. ఆమె అతని కళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది. తను ఎంత బాధపడుతోందో అతను అంతకు రెట్టింపు బాధపడుతున్నాడని అర్థమైంది. ఆమెలో కోరిక కాదు, మమత పొంగి పొర్లింది. అతని చేతిని పట్టుకుని పడకగది వైపుకు నడిపించుకుని తీసుకువెళ్ళింది. తలుపు మూసింది. అప్పుడు కౌగలించుకుంది అతన్ని. అతను ఆమెని గుండెకి అదుముకున్నాడు. ఆలేహ్య. మృదు గంభీరమైన అతని కంఠం ఆమెలో కలిగిస్తున్న కంపనలని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతని వైపు చూసి చిన్నగా నవ్వింది ఆలేహ్య. మెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ మంచం వైపుకు అతన్ని తీసుకుపోయింది. మంచం మీద కూర్చుని తన 2 చేతులను అతని వైపుకు చాచింది. అతను చూపు తిప్పుకోలేదు. ఈరోజు ఆలేహ్య కొత్తగా ఉంది. మారు మాట్లాడకుండా ఆమె కౌగిలిలోకి చేరుకున్నాడు. మెల్లగా వెనక్కి వాలి అతన్ని తన గుండెల్లో పొదుపుకుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. అంతవరకు అతను పడిన బాధ, ఒంటరితనం మంత్రం వేసినట్టుగా మాయమైపోయాయి. ప్రశాంతంగా అనిపించింది. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య శారీరక సమాగమం కన్నా ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోవడం వల్ల వచ్చే సుఖానుభూతి వెలకట్టలేనిదని ఆ క్షణం తెలుసుకున్నారు వాళ్ళు. అలా ఎంతసేపు ఒకరిని పట్టుకుని ఒకరు అలా పడుకున్నారో తెలీదు. ఆకలికి ఆమె పొట్టలో పేగులు గొడవ చేస్తున్న శబ్దం విన్న అతను చిన్నగా నవ్వి ఆమెకి దూరం జరిగాడు. బుచ్చి కుక్క పిల్లికి ఆకలేస్తోంది. ఆమె పొట్ట మీద చెయ్యి వేసి అన్నాడు నీహార్. అవును టార్జాన్, నా కోసం ఏం వేటాడి తెస్తారు? అడిగింది నవ్వుతూ ఆలేహ్య. అప్పటికి ఇద్దరూ భావావేశం నుంచి తేరుకున్నారు. గదిలో చిరుచీకట్లు అలుముకుంటున్నాయి. అతను మంచం దిగబోయాడు. ఆమె అతన్ని ఆపేసింది. అతను ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఆమె తల అడ్డంగా ఊపింది వెళ్ళొద్దన్నట్టుగా. ఈ దూరం ఎంతో సమయం ఉండదు ఆలహ్య. కొన్నాళ్లు ఓపిక పట్టు. ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు. నాకు నీకు దూరంగా ఉండడం ఇష్టం లేదు. నేను ఇంటికెళ్ళను, ఇక్కడే ఉంటాను. చిన్నపిల్లలా మారాన్ చేసింది. అతను ఆమె పక్కన కూర్చుని ఆమెని ఒళ్ళోకి లాక్కున్నాడు. అలా చేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇంత కష్టపడి మనం వేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఒక్క రాత్రి నా దగ్గర గడపడం వేరు, ఇక్కడ ఉండిపోవడం వేరు. అది ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు. ఒప్పుకున్నారంటే సందేహం ఖచ్చితంగా వస్తుంది. అందుకని నా తల్లివిగా ఈ ఒక్కసారికి నా మాట విను. నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వు. తర్వాత నువ్వు వెళ్తానన్నా ఎక్కడికి వెళ్ళనివ్వను. నా కౌగిలిలో బందీని చేసి దాచేస్తాను. యు ఆర్ మైన్, స్థిరమైన కంఠంతో చెప్పాడు. ఆమె అతని గుండెల్లో మొహం దాచుకుని అతని గుండె సవ్వడి వింటూనే
అతని మాటలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ ధనుష్కోటి లాంటి వాళ్ళు సమాజంలో ఉండడానికి అర్హులు కారు వాళ్ళు ఉండవలసినది జైళ్లలో. ఆమెకి అర్థమయ్యేలా చెప్పాడు. సరే, విన్నాను పొండి అంది ఏడుపు కంఠంతో. అతను శబ్దం వచ్చేలా నవ్వాడు. నా బంగారు తల్లి, ఇప్పుడు హంటింగ్. ఆమెని హుషారు చేస్తున్నాడో తనని తాను హుషారు చేసుకుంటున్నాడో తెలియనట్టుగా అంటూ ఆమెని అలా ఎత్తుకుని మంచం దిగి వంటగది వైపు నడిచాడు. చెరువుకి మెసేజ్ ఇవ్వు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేదని ఇంట్లో చెప్పేస్తాడు తన కంగారులో హెచ్చరించాడు. ఆమె బుద్ధిగా అతను చెప్పినది చేసింది. ఏం తింటుంది నా పప్పీ డాగ్? ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి స్టవ్ దగ్గరికి నడుస్తూ అడిగాడు. మిమ్మల్ని తినేస్తా, చెప్పింది సీరియస్గా ఆలేహ్య. అతను వెనక్కి తిరిగి చూశాడు ఆమె వైపు. రాక్షసి అన్నాడు నవ్వుతూ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సరికొత్త ఎపిసోడ్ల కోసం వినండి, వింటూనే ఉండండి. నవరస కథామాలిక.